So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, మరి భారతదేశం సత్సంప్రదాయాలకు నిలయము. అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు, అన్ని రకాల వారిని మనం ఆదరిస్తూ సంపూర్ణమైన దేశంగా మనం దేశం విలసిల్లుతుంది. ఆ క్రమంలో మరి హిందూ సమాజానికి సంబంధించిన దసరా అనేది మన భారతదేశంలో చాలా ప్రఖ్యాతిగాంచిన పండుగ. మరి దసరా ప్రాముఖ్యత ఏంటి, దసరా అనే విషయాలు, దసరా ఎందుకు జరుపుకుంటారు, దుర్గా పూజ ఎందుకు చేస్తారు, దాని ప్రాముఖ్యత ప్రశస్తత ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఇక్కడ పూజారి గారు ఉన్నారు, వారిని అడిగే సంపూర్ణ వివరాలు మీకు అందజేద్దాము, మీకు తెలియచేద్దామని నా ఉద్దేశం. ఓకేనా? కమాన్. పూజారి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. జై భవానీ. పూజారి గారు, ఈ దసరా అనేది మన తెలంగాణలో కాకుండా దేశంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన పండుగగా అందరూ భావిస్తారు. ఈ సందర్భంగా మా వ్యూవర్స్ కానీ కొంత తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. అసలు దసరా అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, మరి నవరాత్రులు అంటే ఏంటిది, దాని ప్రాముఖ్యత ఏంటిది, అలాగే దసరాకు ప్రత్యేకంగా బతుకమ్మ ఆడతారు. ఆ బతుకమ్మ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆ వివరాలు కొందరికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలా మందికి సంప్రదాయబద్ధంగా ఒక ఆచారంగా చేస్తున్నారు తప్ప దీని గురించి పూర్తి వివరాలు తెలియదు. కొద్దిగా ఆ వివరాలు మా వ్యూవర్స్కి తెలియజేయండి. శ్రీమాత్రే నమః. సృష్టిలో, సమస్తమైనటువంటి సృష్టిలో మనకు యుగ ధర్మాల నుంచి వస్తున్నటువంటిది దసరా. అంటే చెడు పైన మంచి చేసి విజయాన్ని పొందినటువంటి సందర్భాన్నే దసరా అంటారు. మరి సమస్తమైనటువంటి ఈ యొక్క వాంగ్మయ ప్రపంచానికి మూలదేవత అయినటువంటిది పరాశక్తి, అన్ని శక్తులకు ఉద్భవించినటువంటి ఓంకార స్వరూపిణి అయినటువంటి మాత ఆది పరాశక్తి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగానే కాదు, అన్ని దేశవ్యాప్తంగా సమస్తమైనటువంటి సృష్టిలో కూడా భగవత్ అనుగ్రహము, భగవత్ తాపత్రయం ఎందుకు పడుతున్నారంటే నిజమైనటువంటి తత్వము, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి దేవతలను తెలుసుకునేటువంటి మానవులు జ్ఞానవంతులు అవుతున్నారు. ఈనాడు ప్రత్యేకంగా మీరు అడిగినటువంటి సందర్భంలో సరస్వతి అవతార రూపి అయి ఉన్నది అమ్మవారు. చూడండి, మానవునికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి నడవడిక, జ్ఞానము, ఇతరులకు సహాయం చేసేటువంటి తత్వము, మానవ జీవితంలో అక్కడికొచ్చే పనులు, ఒక మానవుడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఇవన్నీ కూడా ఈ యొక్క నవరాత్రుల మూలంగా ఏర్పడుతున్నది. ఒక చెడు, ఒక మంచి, చెడు అభిప్రాయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మంచి ద్వారా పొందినటువంటి కీర్తిని చెప్పదగా విషయమే దసరా. అంటే ఒక మంచివానికి ఎలా కీర్తించబడతాడు, ఒక చెడ్డవాడు ఏ విధంగా నశించబడతాడు, ఏ విధంగా తొక్కబడతాడు, అణిచివేయబడతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడమే దసరా. దసరా అంటే ఏంది? సర్వ సద్గుణాలను ఇచ్చేటువంటిది రోజు, సమస్తమైనటువంటి విజయాన్ని ప్రాప్తించేటువంటి వారు, సర్వశక్తులకు మూలమైనటువంటి ఈ మాత సమస్తమైనటువంటి ప్రజలను కాపాడుతున్నది కనుకనే ఇలా కీర్తించబడుతున్నది. దీని అర్థం, ఏ మానవుడు ఇంకో మానవునికి యూజ్ఫుల్ గా అక్కడికి వచ్చేటువంటి పని చేస్తాడో వాడు ఇలాగే కీర్తించబడతాడు అని అర్థము. విజయము అనేది లభ్యమవుతుంది దసరా మూలమైనటువంటి విషయం. స్వామి కరెక్ట్గా చెప్పారు. అయితే ఏ సందర్భాన్ని పురస్కరించుకుని దసరా ఉత్సవాలు చేస్తారు, విజయదశమి అనేది? చూడండి, మధుకైటవులు అనే మహారాక్షసులు కొన్ని యుగాలుగా దేవతలందరినీ కూడా బంధించి పెట్టి, ఆ మధుకైటవులు ఎలా ఉద్భవించినారు? ఒక మంచివాడు ఆకస్మికంగా తను తెలియకుండా ఒక చెడు పని చేస్తే, అంటే శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉండి తన చెవులో వేలు పెట్టి అప్రయత్నమైనటువంటి బ్రహ్మీకాల ముహూర్తంలో అలా చెవులో ఉన్న మాలిన్యంలో అలాకెళ్ళి ఉద్భవించినటువంటి వాళ్ళే మధుకైటవులు. అంటే చేయకూడని సమయంలో చేయకూడని పనులు చేస్తే, అంటే వీళ్ళు రాక్షసులా? వీళ్ళు రాక్షసులు. ఇలా విష్ణు యొక్క కర్ణ మాలిన్యం నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు. అలా విష్ణువు చెవులోకి వెళ్ళి ఉద్భవించారు కాబట్టి మంత్రశక్తి, తంత్రశక్తి, ప్రాణశక్తి, సమస్త శక్తులను తన్మయం చేసుకున్నటువంటి వాళ్ళు. అలా అందరి దేవతలను ఓడించి సమస్తమైనటువంటి యజ్ఞ యాగాదులకు, ఋషివర్యులకు, మంచి ప్రవర్తనకు, విద్యాభ్యాసానికి ఆటంకం కలిగిస్తే అమ్మవారు ఆదిశక్తి త్రిమూర్తి అయి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపి అయి, ఏకతత్వ రూపి అయి, ఆదిశక్తి అయి వాళ్ళని సంవరణ చేసి, ఆ సంవరణ చేసినటువంటి సమయాన్ని దసరా అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉత్సవాలు జరుపుకుంటుంటాం. అవును.
ఓకే స్వామి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇదే సందర్భంగా మరి బతుకమ్మ అనే ఒక ఒక అద్భుతమైన కార్యక్రమం ఇప్పుడు మనం ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ అయినటువంటి కార్యక్రమం ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండదు. చూడండి, బతుకమ్మ అంటే సమస్తమైనటువంటి నవవర్ణములు కలిగినటువంటిది. అంటే 9 రకాల పూలతోటి, ఈ 9 రకాల పూలను ఎందుకు, ఆ 9 రకాల పూల మీద గౌరమ్మ హరిద్ర అంటే పసుపుతో ఉద్భవనం చేస్తారు. హరిద్ర అంటే హరించేది, దరిద్ర అంటే దరిద్రం అంటే ఆ పైసలు కాదండి, ఆరోగ్యం కానీ హెల్త్ కానీ ఎటువంటి నీచ దృష్టి కానీ హరించేటువంటి శక్తి పసుపుకున్నది. ఈ నవవర్ణములైనటువంటి పుష్పాలను పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎటువంటి వ్యాధిగ్రస్తులైన ఆ పుష్పాలను ముట్టుకోవడం వల్ల ఆ పుష్పానికి కుసుమ శక్తితోని వ్యాధి నివారణ జరుగుతున్నది. ఆ వ్యాధి నివారణ జరుగుతున్నది. ఎవరైతే మూగవాళ్ళు ఉంటారో, ఎవరైతే జ్ఞానులు ఉంటారో, ఎవరైతే అందులు ఉంటారో ఆ పుష్పములోకి వెళ్ళి ముట్టుకోవడం వల్ల అజ్ఞానులు జ్ఞానవంతులు కూడా సంపూర్ణమైనటువంటి యశోవంతులుగా ఉద్భవించేటువంటి కార్యక్రమం. అలా ఆ కుసుమాల వాసన చూసుకుంటూ తిరిగితే జ్ఞానం ఉత్పన్నమై వ్యాధి నివారణ అయి సంకట హరణ జరుగుతుంది. కాబట్టి 9 దినాలు అలా చేయడం వల్ల ఆ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా మానవ జాతికి బ్రహ్మాండంగా అక్కరకు వచ్చేటువంటి విధానము మన పూర్వీకులు పెట్టినారు. అచ్చా, చాలా సంతోషం. ఇంకొక ముఖ్య విషయం పూజారి గారు, మన భారతదేశం అంటేనే సత్సాంప్రదాయాలకు భిన్న మతాలకు నిలయమై మనము చాలా సుఖ సంతోషాలతో సహోదర భావంతో ఉంటున్నాం. ఏ మతమైన ఏ కులమైన అందరం కూడా. కానీ ఈ మధ్య కొందరు మతోన్మాదులు, అది ఇస్లాంలో కావచ్చు, హిందుత్వంలో కావచ్చు, క్రైస్తవంలో కావచ్చు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ దాన్ని ఏమంటారు, వ్యతిరేక భావనలు మనకు వ్యతిరేక భావనలు కల్పించే ప్రయత్నంలో ఉంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఒక పూజారిగా, అంటే మీరు ఒక ఆధ్యాత్మిక చింతన కల్పించే వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి సార్? చూడండి, మనకు ఉన్నటువంటి చేతికి 5,000 ఏ విధంగా ఒక రీతిలో లేవో, చూడండి తల్లికి ఒక మహా సంస్కారవంతులైనటువంటి పండితునికి పుట్టినటువంటి వాళ్ళు కూడా పండిత పుత్రో పరమసుంటహ అన్నాడట. అయితే చూడండి, మన భారతదేశంలో ఎంత మాతృత్వం ఉన్నది, ఎంత స్నేహశీలి ఉన్నది, ఎంత త్యాగ గుణం ఉన్నది. ఇవన్నీ కూడా ఉండి కూడా చూడండి, పిల్లలకు మొదటి గురువు తల్లి అండి. ఈ తల్లిదండ్రులు కొంత ఇటువంటి ఉన్మాదులు కావడానికి తల్లిదండ్రుల ఆ పట్టింపు లేకపోవడం కూడా కొంత కారణం. చూడండి, మొదటిది తల్లి గురు. చూడండి, మనల్ని ఇంతకు ముందు మమ్మదులు ఓడించినప్పుడు శివాజీ గారిని వాళ్ళ జిజియాబాయి వాళ్ళ తల్లి అడవిలో పెంచి మన హిందూ మతాన్ని గురించి చెప్పింది. ఆయన రాజరాజుగా అయినా సరే అమ్మవారిని కోవడం మొదలుపెట్టింది. తల్లి పెంపకం అండి. మొదడు మనం ఏ దేశంలో ఉన్న మన దేశభక్తి ఏంటి, మనం చేయాల్సిన కర్మ ఏంటి, మన ఉత్తమ గుణాలేంటి, మన త్యాగశీలం ఏంటి అని ప్రతి తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏ వ్యక్తి కూడా పుట్టగానే ఉగ్రవాది కాదండి. ఉన్నారు, నువ్వు రాయివి కాదు తమ్ముడు, నువ్వు రాజువు, పుట్టగానే నువ్వు రాయివి కాదు రాజువు నువ్వు. కానీ నీ సద్గుణాలన్నీ కూడా నశిస్తున్నాయి. కారణం ఏంది? పక్కనున్నటువంటి స్నేహాన్ని. మన గుంట్లో మన వాతావరణము, మన ప్రాంత వర్ణము, మన దేశ వర్ణము గురించి మనము చెప్పుకోకపోవడం వల్ల ఇన్ని ఉద్భవిస్తున్నాయండి. చూడండి, కొంతమంది కేవలము అసురము అంటే అసుర గుణాలు. ఇప్పుడు దసరా మనం ఎందుకు చేసుకుంటున్నాం? అసురులు ఉద్భవిస్తున్నారు కాబట్టి. కొంత మన దేశమైనటువంటి శత్రు దేశానికి మనం నిలయం ఇస్తున్నాం. మనము భిన్నత్వంలో ఏకత్వం, అది మనం అందరినీ రాణించడం, అందరినీ ఆస్వాదించడం, అందరినీ స్వీకరించడం, రాగానే తెలబైన పెట్టుకోవడం మన ధర్మంలో ముఖ్యంగా పాటిస్తాం. కాబట్టి మనకి ఇట్లాంటి శత్రుకూటం వస్తున్నది. మనం అన్ని దేశాల వలె వచ్చిన వాడిని పరీక్షించడం, దూరం పెట్టడం, దగ్గరకు రాణించకపోవడం, అలాంటి ఆటంకమైనటువంటి పనులు చేయం. మనం చేస్తే గనక మన దేశానికి కూడా ఎటువంటి ముప్పు వాటిల్లదు. మన దేశం కూడా కల్మిషం అయ్యేటువంటి దేశం కాదు. కానీ శత్రు దేశాలందరినీ కూడా మనం హృదయంలో పెట్టుకొని ఆ మిత్రుణ్ణి, తమ్ముడిని, చూడండి, తమ్ముడిని పాదాల దగ్గర, ఊరవతల, లేకపోతే వాడు దేశానికి బహిష్కరం కావాలని కోరుకుంటాం. అదే మన శత్రువును మన ఇంట్లో కూర్చోవాలని కోరుకుంటున్నాం. ఇటువంటి తత్వం మన లోపల ప్రవేశిస్తున్నది. కాబట్టి ఇలా మతోన్మాదం పెరుగుతున్నది. కాబట్టి ముఖ్య గురువులు తల్లిదండ్రులు వాళ్ళు మన పిల్లలకు సంస్కృతిని నేర్పాలని కోరుకుంటున్నారు. అవును, ఇటువంటి కొందరు వ్యక్తులు ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అయితే వాళ్ళకి కావాల్సింది ఏంటండి? వాళ్ళ యొక్క జీవన విధానంలో రైతున్నాడండి, పంట పండించుకోవాలి. అవును, ఒక వ్యాపారి ఉన్నాడండి, వ్యాపారం చేసుకోవాలి. కానీ వాని వ్యాపారం ఏంటంటే అందరు కలిసి ఉంటే వానికి కీర్తి ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా సరే
ఏదైనా విషయాన్ని చెప్పాలనుకుంటే నిజంగా మనం భావించాల్సిన విషయం ఏంటంటే ఒక లీడర్ ఉన్నాడు అనుకోండి, ప్రతి వాడిని లీడర్ గా చేసే ప్రయత్నం చేసేవాడు లీడర్ అండి. కానీ తాను ఒక్కడే లీడర్ గా ఉండాలనుకునేటువంటి వాడు లీడర్ కాదు. వాడు మతోన్మాదాన్ని పెంచుతాడు, ఉగ్రవాదాన్ని పెంచుతాడు, చాలా ఈ యొక్క ఏకపక్షము కావద్దనుకోని కోరుకుంటాడు. ఎవరో కాదు మనవారే కాబట్టి అలా మనలో అందరిలో చైతన్యం రావాలి. అమ్మవారు కూడా అలా చైతన్యపూర్వకమైనటువంటి దిశను తీసుకురావాలని కోరుకుంటున్నారు. అవునండి, ఇప్పుడు ఏ మత విశ్వాసమైనా విద్వేషాన్ని పురికొల్పే ప్రయత్నం అన్ని మతాలలో శాంతి సౌభాతృత్వాన్ని చేస్తున్నాయి. మనలో అంటే మన ఐక్యతను దెబ్బతీయటానికి ఇటువంటి దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నారని నా అభిప్రాయం. మీరేమంటారు? తప్పకుండా అనుకుంటా. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పిన కదా, ఎవరి పని వారికి ఉందండి. కానీ ప్రత్యేకంగా ఈ సఖ్యత అనేది కలిస్తే మా జీవన శైలికి అడ్డము అనుకునే వాళ్ళు మాత్రమే కొంతమంది, అందరు కాదు, కొంతమందే ఉన్నారు. ఆ భావన వాళ్ళకు పోవాలి, ఆ ఆలోచన వాళ్ళకి ఇప్పుడు ఉన్నంత వరకు తాత్కాలిక, రేపు వాళ్ళ కిందికి కూడా వస్తానే విషయం వాళ్ళు గ్రహించాలి. ఇటువంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి? భగవంతుడు ఎప్పుడైనా సరే మంచి వైపు ఉంటాడండి. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు వేరు. అమ్మను నమ్ముకుంటేని అహము ఇహంబులు మాని పునీకయే ముగ్గురమ్మల మూల పుటమ్మను సుగీతముల సత్కవితముల ధారలు దారలు తను ఉగ్గుపాలుగా కోసినట్టి మహామహా యోధులు పుట్టారండి. కింకర్లు పుట్టారు, రాక్షసులు పుట్టారు, బలవంతులు పుట్టారు. ఎవరు ఉండలేదండి. మంచి ముందు ఎప్పుడు చెడు గెలవదండి. కొన్ని రోజులు తాత్కాలికంగా బలం చూపిస్తారు కావచ్చు, కానీ ఖచ్చితంగా మంచి అనేటువంటి వారి ముందు చెడు. రావణాసురుడు, కుంభకర్ణుడు, కీచకుడు మహామహా యోధులు మరణించారండి. ఈ శక్తి ముంగట అవతరించేటువంటి ఉన్మాద శక్తులు కేవలం చిన్న పురుగుల్లాగా నశిస్తారు. తప్పకుండా ఒకవేళ ఉద్రేగము, ఉగ్రవాద భావన ఉంటే అది తగ్గించుకొని సఖ్యత వైపు పోవాలని కోరుకుంటారు. వెరీ గుడ్, చాలా సంతోషం. శర్మ గారు మన చక్కటి విషయాలు చెప్పారు. సమాజానికి కూడా సమైక్యత కోసము మతోన్మాదం గురించి కూడా వివరణ చాలా బాగుంది. ముఖ్యంగా మరి దసరా గురించి, బతుకమ్మ గురించి కూడా చాలా వివరాలు చెప్పారు. మీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగి అన్ని మతాలు సమానమే, ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి. ఎందుకంటే మనము ఏకత్వాన్ని కోరుకుంటున్నాం, మనం కోరుకునే అటువంటి స్వభావమే. మనం ఇక్కడ మన దగ్గర ముస్లిం వచ్చినా ప్రసాదం పెడతాం, క్రైస్తవుడు వచ్చినా ప్రసాదం పెడతాం, వారిని అన్నాన్ని గౌరవిస్తాం. మరి మిగతా మతస్థులకు కూడా అలాంటి భావన కలగాలి. నిరంతరము అందరి పట్ల మనం అందరం కూడా ఒకరే అండి. మనం అందరం ఒక తల్లి నుంచే పుట్టినటువంటి వాళ్ళము, భరతమాత పిల్లలం మనం. ఆ భరతమాత యొక్క అనుగ్రహము సంపూర్ణంగా మనకున్నది కాబట్టి ఇలా ఇన్ని మతాలు మారైనా మన అన్నదమ్ముల వల్లే ఉంటున్నాం. అది గ్రహించాలండి అందరూ. థ్యాంక్ యూ.